అందరికీ నమస్కారములు. ఇప్పుడు మనం వైజాగ్‌లో ఉండే గాజువాక దగ్గర ఈటర్ స్టాప్ రెస్టారెంట్‌కి వచ్చేసాం. స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవడమే గాని ఈటర్ స్టాప్ రెస్టారెంట్‌కి ఫస్ట్ టైం వెళ్తున్నా. Bless you, my child. ఆర్డర్ వచ్చేలోపు యాంబియన్స్ మీద ఒకసారి లుక్ ఏసేసా. అసలు మా ఫ్రెండ్ నేనైతే ఈ రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. యాంబియన్సే ఈ లెవెల్లో ఉంటే ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుందో. మీలో ఎవరైనా ఇంతకు ముందు ఈ రెస్టారెంట్‌కి వచ్చుంటే కామెంట్ చేయండి. ఆహా చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? సో మేమైతే 3 ఐటమ్స్ ఆర్డర్ చేసాం. స్టార్టర్స్ లో ఫస్ట్ ఐటమ్ ఆలు 65 ప్రైస్ 200 రూపీస్. జెన్యూన్ గా చెప్తున్నా కొంచెం స్పైసీగా ఉన్న టేస్ట్ బాగాలేదు. ఇంకా మా అయోమయం గాడు టేస్ట్ బాగాలేదు అన్నాడు, బట్ బాగున్నట్టు పోజ్ ఇస్తున్నాడు. అసలు వీడియో తీసుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా వెయిటర్ గారు జెట్ స్పీడ్ లో వచ్చి కూల్ డ్రింక్స్ అండ్ స్టార్టర్స్ లో సెకండ్ ఐటమ్ కూడా తెచ్చేశారు. ఈ స్టార్టర్ పేరు గోబీ మంచూరియన్, ప్రైస్ 260 రూపీస్. టేస్ట్ పర్లేదు కానీ ప్రైస్ కి తగ్గట్టు క్వాంటిటీ అయితే లేదు. మెయిన్ కోర్స్ లో పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసాం. ఫస్ట్ ఎక్కలేదు కానీ తర్వాత మెల్లగా పర్లేదు అనిపించింది. పన్నీర్ పీసెస్ కూడా సాఫ్ట్ గా బాగా కుక్ అయ్యాయి, కానీ మనోడికి అదే నచ్చలేదంట. ఈ రోజు సాటర్డే కాబట్టి ఇద్దరం నాన్ వెజ్ తినం, అందుకే అన్ని వెజ్ ఐటమ్సే. పన్నీర్ బిర్యానీ కాస్ట్ 270 రూపీస్ పడింది. ప్రైస్ కి క్వాంటిటీకి వర్తే, బట్ టేస్ట్ యావరేజ్. ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయాక సోంపు తింటూ ప్రభాస్ అన్న డార్లింగ్ సాంగ్ వింటూ రిలాక్స్ అయ్యా. కొంచెంసేపటికి బిల్లు వచ్చేసింది. టోటల్ 3 ఐటమ్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ జిఎస్టీలు ట్యాక్స్ తో కలిపి 817 రూపీస్ అయింది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.